మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. దేవుని పక్షంగా మనము చేసే పనులు ఎవరికి చెప్పకూడదు. అంటే గర్వపడి నిన్ను నీవు పొగడుకునేలాగా చేసుకోకూడదని దీని అర్థం. తాము చేసిన మంచి పనులను మనుషులు రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ పని దేవుడే చేస్తాడు. తన ఆధ్యాత్మిక రాజ్యంలో ఉన్నవారు స్వార్థాన్ని విడిచి తమకు తాము పరిత్యజించుకొని సాటి మనుషుల నిందలను మెప్పులను లెక్క చేయక కేవలం దేవుని కోసమే బ్రతకాలని మరోసారి గట్టిగా యేసు ప్రభు హెచ్చరిస్తున్నాడు. కరుణ చూపే క్రియలు పొగడ్తలు కోరేవి కారాదు. మనం ఏమి చేసినా దేవుని మహిమార్థమే చేయాలి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, నీ పక్షంగా ఈ భూమి మీద మేము ఏ కార్యాన్ని చేసినా అది నీ నామానికి మహిమకరంగా ఉండేలాగా చేసే కృపని మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.